ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక ఫైట్ కు రెడీ అయింది టీమిండియా. సెమీఫైనల్ కు ముందు కివీస్ తో తలపడేందుకు సిద్ధమైంది. చివరి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా గ్రూప్ లో అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పుడు గ్రూప్ బి లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. భారత్ ఓడితే దక్షిణాఫ్రికాను ఢీకొనాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాతో పోలిస్తే సఫారీ జట్టు తేలికైన ప్రత్యర్థి కాబట్టి ఇవాళ భారత్ గెలిచి తీరాలన్న పరిస్థితి ఏమీ లేదు. టోర్నీలో స్పిన్ ఆడటంలో కొంత ఇబ్బంది పడ్డ భారత్ కివీస్ పై ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలనుకుంటోంది. బంగ్లాతో పోరులో స్పిన్నర్లు మెహదీ హసన్, రిషాద్ పై ఎక్కువగా దృష్టి పెట్టిన భారత బ్యాటర్లు సాహసాలు చేయడానికి ప్రయత్నించలేదు. పాకిస్తాన్ పై లెగ్ స్పిన్నర్ అబ్రాద్ అహ్మద్ విషయంలోనూ అలాగే వ్యవహరించారు. అయితే కివీస్ కు బలమైన స్పిన్ విభాగమే ఉంది. ఇవాళ మిచెల్ శాంటన్, బ్రాస్వెల్ల నుంచి టీమిండియా బ్యాటర్లకు పరీక్ష తప్పదు. ఈ ఈవెంట్లోనే స్పిన్లో ఇప్పటి వరకు ఇదే వాళ్లకు కఠినమైన స్పిన్ సవాల్ కావచ్చు. కివీ స్పిన్నర్లిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. దుబాయ్లో క్షీణించిన పిచ్పై వాళ్లు మరింత ప్రభావం చూపవచ్చు. అయితే స్పిన్ విభాగంలో భారత్ కూడా బలంగానే ఉంది. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ల రూపంలో 5 స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. ఈ టోర్నీలో ఆడిన జడేజా, అక్షర్, కుల్దీప్ పరిస్థితులకు తగినట్లు బౌలింగ్ చేసి బ్యాటర్లకు సమస్యలు సృష్టించారు. మరీ అద్భుతంగా చేయకపోయినా స్వేచ్ఛగా పరుగులు చేయకుండా మధ్య ఓవర్లలో బ్యాటర్లను కట్టిపడేశారు.